ఇప్పుడు మనం 2025వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లఘుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి మకర రాశి వారి జ్యోతిష్య బలం, భూత భవిష్యత్ వర్ధమానం, యోగ బలం, గృహబలం అలాగే గ్రహబలం ఎలా ఉందో చూద్దామండి. మకర రాశి జాతకంలో చూడాలంటే 6 గవ్వలు పడ్డాయండి. మకర రాశి వారి జాతకానికి శుక్రమహారదశ జాతకం ఉంది వారిది. ఇప్పుడు శుక్రమహారదశ గవ్వలు పడ్డాయండి. వారి జాతకానికి చూడాలంటే మాత్రం శ్రావణ నక్షత్రం వారికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉందండి. శ్రీ వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం అది. శ్రావణ నక్షత్రం వారు ఖచ్చితంగా మాత్రం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం వారి జ్యోతిష్యంలో ప్రయాణం చేయాలనుకునేవారు, ఇంపార్టెంట్ విషయాల్లో ప్రయాణం చేయాలనుకునేవారు గోధుడి వేళలో ప్రయాణం చేయటం మంచిది. ఉదయం 5 లోపల కానీ సాయంత్రం 5 లోపల కానీ ప్రయాణం చేస్తే వారికి తప్పకుండా ఆ పని విజయవంతం అయ్యే అవకాశం ఉందండి. అలాగని ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటం మంచిది కాదు. కానీ వీటిలో వారం తిథి అనేది ఏం లేదండి. గోధుడి వేళ ఉదయం 5 లోపల సాయంత్రం 5 లోపల వెళ్ళడం చాలా వరకు మంచిది. అలాగే ధనిష్ట నక్షత్రం వారికి చాలా విచిత్రమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. రుణ చిక్కులు ఇచ్చి మోసపోవటం కానీ, తీసుకొని మోసపోవటం కానీ, నమ్మిన వారితో నష్టం రావటం కానీ గృహ నిర్మాణ విషయంలో మాత్రం రూపాయి అనుకున్న కాడ 2 రూపాయలు అయ్యే అవకాశం. అలాగే మాత్రం గృహ నిర్మాణంలో ఆటంకాలు రావటం, అలాగే నీటి విషయంలో అంటే బోరు వేయటం. ఇప్పుడు మనం బోరు వేయకుండా ఇల్లు కట్టలేకపోతున్నాం ఈ కాలంలో. ఎక్కడైనా సరే బోరు సమస్యలు రావటం. అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం కొన్ని ఇబ్బందులు రావటం, పనిచేసే కాడ మేస్త్రీలు కావచ్చు, లేదా కాంట్రాక్టర్లు కావచ్చు, లేదా మాత్రం ఆ పని పట్టుకున్న వారు కావచ్చు, వారితో ఇబ్బందులు రావటం. అలాగే మాత్రం కుటుంబ సభ్యులతో ఇబ్బందులు రావటం, టైంకి ధనం అందకపోవటం, కోట్లున్నా కూడా టైంకి డబ్బులు అందకపోవటం, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. అలాగే వివాహం చేయాలనుకునే వారికి మాత్రం ఖచ్చితంగా వివాహ బలాలు కలిసి రావండి ఈ సంవత్సరం వారికి. ఒకవేళ కాదు కక్కాసం అనుకొని ఖచ్చితంగా చేసినా కూడా మాత్రం ఆ వివాహంలో ఇబ్బందులు తప్పవండి. కానీ ఆ ఇబ్బందులు తప్పాలంటే మాత్రం వారు శివపార్వతుల్ని పూజ చేస్తే ఆ ఇబ్బందులు తొలగే అవకాశాలు ఉన్నాయండి. అంటే ఇలా చేయకపోతే జరుగుతుంది, ఇలా చేస్తే జరుగుతుంది అని నా ఉద్దేశం కాదండి. మీ పేరు బలం మీద అలా గ్రహబలాలు బాగలేవు కాబట్టి శివపార్వతుల్ని పూజ చేస్తే మాత్రం వారి ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి, గ్రహాలు మంచిగా ఉంటాయి కాబట్టి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఏ పని చేసినా మాత్రం 1-4 సార్లు ఆలోచన చేసి చేయటం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మొండితనం చాలా ఉంటుంది వీరికి. పట్టిన పట్టు వదలే, ఎక్కిన గుర్రం దిగరు. అందరి మాటలు విన్నట్టే ఉంటారు కానీ మొండి ధైర్యంలో నడుస్తారు. 7 గవ్వలు పడ్డాయండి. సప్తపదులు అంటే వీరి జాతక బలానికి చూడాలంటే 6 గవ్వలు పడ్డాయండి. ఇంకొక అడుగు సప్తపదుల్లో ఇంకొక అడుగు దూరం ఉందండి. సప్తపదులు అంటే మాత్రం కళ్యాణ విషయంలో స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, కళ్యాణ విషయంలో ఇంకొక అడుగు దూరం ఉంది, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు మాత్రం మందగోడితనం నడుస్తుందండి. ఇనుము వ్యాపారం చేసేవారికి అంటే ఇనుము అంటే ఇప్పుడు మన దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఇనుము వస్తువులు ఏది కావట్లేదండి. ఏ ఇనుము అయినా సరే మాత్రం ఐరన్స్ సంబంధించింది, ఏ ఐరన్ అయినా సరే, లోహాలకు సంబంధించి ఏ లోహాలైనా సరే ఆ వ్యాపారం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం ఇబ్బందులు తప్పవు. కానీ వీరి జాతక బలానికి వస్త్ర వ్యాపారం కలిసి వస్తుంది, రెస్టారెంట్ వ్యాపారం కలిసి వస్తుంది, కూరగాయల వ్యాపారం కలిసి వస్తుంది. అలాగే మనం ఆహార పదార్థాలు ఏదైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం కూల్ డ్రింక్స్ వ్యాపారం కావచ్చు, వాటర్ వ్యాపారం కావచ్చు, టీ కాఫీ సంబంధించిన వ్యాపారం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ డీజిల్ పెట్రోల్ ఆయిల్ రంగానికి సంబంధించిన వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే రాజకీయ రంగం ఉన్నవారికి మాత్రం తిరుగు ఉండదు. వీరి జాతక బలానికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వేరే దేశం, వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి ఈ నెల అచ్చుబాటు లేదండి. జూన్ నెల దాటిన తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నుంచి బాగుంటుంది వీరి జాతక బలానికి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం నరదిష్టి చాలా ఉంది కాబట్టి చాలా జాగ్రత్త పాటించడం మంచిదండి. మూడు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి.
వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కూర్చుంటే రాజు, లేస్తే మంత్రి, తిరిగితే సేనాధిపతి, 3 గుణాలు ఉంటాయి. వీరు ఏ పని అయినా సరే మాత్రం చాలా వరకు జాగ్రత్త పాటించే అవకాశం ఉందండి. కానీ అతి జాగ్రత్త తీసుకోవడం కూడా మంచిది కాదండి. అతి మంచితనం కావచ్చు, అతి కోపం కావచ్చు, అతి ఏదైనా సరే మంచిది కాదండి. వీరు అతి జాగ్రత్త తీసుకుంటారు, దాని మూలంగా వీరికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అతి జాగ్రత్త తీసుకోవడం మూలంగా ఎవరైనా సరే, ఇంటివారైనా సరే, బయటివారైనా సరే, ఈయన ఎంత అనుమానం ఉన్న మనిషి అనుకుంటారండి. దాని వలన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి జాతకంలో ఎల్నాటి శని మాత్రం ప్రభావం వెళ్ళిపోయింది. కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో చూడాలంటే దుష్టగ్రహాలు చాలా ఉన్నాయి వీరి పేరు మీద. దుష్టగ్రహాలు అంటే మాత్రం ఏదో ఒక రూపంలో వస్తాయండి. అన్నదమ్ముల రూపం రావచ్చు, అక్కచెల్లెల రూపం రావచ్చు, భార్యాభర్తల రూపం రావచ్చు, అలాగే బావబామ్మల రూపం రావచ్చు, స్నేహితుల రూపం రావచ్చు, సన్నిహితుల రూపం రావచ్చు. ఇలాంటి చికాకులు చాలా ఉన్నాయి. ప్రయాణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని గండాలు నష్టాలు పోయినాయి వీరి పేరు మీద. బండి గండాలు, అలాగే వాటర్ గండాలు, అలాగే మాత్రం కరెంటు గండాలు, అలాగే ఆరోగ్యం గండాలు నష్టాలు వెళ్ళిపోయినాయి. ఇదివరకు ధన నష్టం అయ్యే ఒక అవకాశం వెళ్ళిపోయింది. అలాగే మాతృ సైడ్ వాళ్ళు కానీ, పితృ సైడ్ వాళ్ళు కానీ, భార్య సైడ్ వాళ్ళ గండాలు కూడా వెళ్ళిపోయినండి. ఇప్పటికైతే జాగ్రత్తగా పాటించాలండి. 9 గవ్వలు పడ్డాయి, 3వసారి గవ్వలు. 3వసారి గవ్వలేస్తే 2 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు మాత్రం ఇది శుభప్రదమైన గవ్వ పడ్డది. వీరి జాతక బలానికి అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. చంద్రమహారదశ యోగం నడుస్తుంది కాబట్టి వీరికి ఎంతమంది కనిపించేసినా కానీ మాత్రం మైండ్ అనేది స్వచ్ఛంగా ఉంటుంది. వీరి జాతక బలానికి 100 మంది 100 రకాలు అనుకున్నా వీరు మాత్రం ఒక్క రకంగానే నడిచే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం మొండివాడు రాజు కంటే గొప్ప అన్నట్టు వీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధిస్తారు కానండి. దృష్టి ఎక్కువ ఉంటుందండి. నరదృష్టికి నాపరాళ్లే పోయిపోతుంది మనం మనుషులే అంతా. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్టలకే పీలికలు వచ్చినాయండి. చీలికలు వచ్చి గుట్టలే రాలినాయండి. మనం ఎంత నరదృష్టి అధికం ఉంది. నరదృష్టి దూరం చేసుకోవడం చాలా వరకు మంచిది. నరదృష్టి దూరం చేసుకోవడం మూలంగా వీరికి ఎక్కడ పోయినా మాత్రం దొంగల దొరల తక్కువల ఎక్కువల ఎక్కడ ఏ రాజ్యంలో ఏ రాష్ట్రంలో సప్త సముద్రాలు దాటి ఎక్కడ పోయినా కూడా గెలిచొచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇది మాత్రం మీకు ఎవరైనా తెలిసి ఉంటే మాత్రం వారి కాడ శాంతి చేసుకోవడం మంచిది. సద్బ్రాహ్మణుల కాడ శాంతి చేసుకోవడం మంచిది. మీకు తెలియకపోతే మాత్రం మాకు ఫోన్ చేస్తే మాత్రం మేము దానికి మాత్రం సొల్యూషన్ చెప్తామండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.